హలో వీవర్స్, ఈరోజు మనము పెసరపప్పు రసం అనేది రెసిపీ చూసేద్దాం. వచ్చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆనియన్స్ అనేది కట్ చేసుకున్నాను, పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను, టమాటా అనేది కట్ చేసుకున్నాను, కరివేపాకు, కసూరి మేతి ఇవి రెడీ చేసి పెట్టుకున్నానండి. ముందుగానే ఇలా చూపిస్తున్నాను. తర్వాత కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్లో నూనె వేసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ నూనె వేసేసి ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు అనేది వేసేసినాను. జీలకర్ర అనేది కూడా ఫస్ట్లో వేసినానండి ఆయిల్లో. అవన్నీ వేసేసి కలుపుకున్నానండి. ఇలాగా కలుపుకున్నానమాట. ఆ తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇలాగా రోస్ట్ చేసుకున్నానండి. ఇలాగ రోస్ట్ చేసుకున్న తర్వాత ఏదైతే టమాటాలు మనం కట్ చేసుకున్నామో ఆ టమాటాలు వేసి ఇలాగా కలుపుకున్నానండి. మనము ఏదైనా చేసినప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి అనేది చూసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగా నేను హింగ్ వేస్తాను. కొద్దిగా హింగు, కొద్దిగా పసుపు పొడి వేసి ఇలాగా కలుపుకున్నాను. ఆ తర్వాత ధనియాల పొడి అనేది కొద్దిగా వేసేస్తాను. ధనియాల పొడి అనేది కూడా మెయిన్ ఇంగ్రీడియంటే అన్నమాట ఈ రసంలో. ఆ తర్వాత మన రాయలసీమ ఫేమస్ ఏదైతే కారం పొడి అనేది వేసేస్తాను. నేను ఇక్కడ పచ్చిమిర్చి కూడా వేసినానండి. పచ్చిమిర్చి తగినట్టు మనం కారం పొడి కూడా వేసుకోవాలి. ఆ తర్వాత కసూరి మేతి అనేది వేసేసినాను. ఇలాగ కసూరి మేతి వేసిన తర్వాత ఇలాగ బాగా కలుపుకున్నాను. తర్వాత సరిపడా ఉప్పు కూడా దీంట్లోనే వేసేస్తానండి. ఇలాగా ఉప్పు వేసేసిన తర్వాత కలుపుకొని మనకు ఏదైతే ఆయిల్ అనేది బయటికి వచ్చినప్పుడు అప్పుడు మన మసాలా అనేది రెడీ అయిపోతుంది. ఆ తర్వాత నేను ముందుగానే కడిగి పెట్టుకున్న పెసరపప్పుని ఇలాగా ఈ మసాలాలో వేసి ఇలాగా కలుపుకున్నానండి. బాగా కలుపుకున్న తర్వాత మనకు మెయిన్ లాస్ట్లో ఏమంటే కొద్దిగా గరం మసాలా అనేది వేసేస్తాను. గరం మసాలాతో మనకు మంచి టేస్ట్ ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఆ తర్వాత మనకు ఎంత పల్సన్ కావాలంటే అంతగా మనము వాటర్ అనేది దీంట్లో వేసుకోవాలి. మా ఇంట్లో అయితే ఎక్కువగా పల్సన్ తీసుకుంటారండి. ఈ పల్సగా ఉంటే అలాగే తీసుకోవచ్చు. చపాతీలో తీసుకోవచ్చు, వేడివేడి అన్నంలో కూడా తీసుకోవచ్చు. ఒక 2 విజిల్స్కి నేను ఇలా కుక్కర్ పెట్టేసి ఆ తర్వాత తీసి చూస్తే ఇలా మన పెసరపప్పు రసం అనేది తయారయ్యింది. ఇలాగా కలుపుకొని ఆ తర్వాత మనకు లాస్ట్లో మనం గార్నిష్ చేసుకుంటాం కదండి, కొత్తిమీరతో ఇలాగా గార్నిష్ చేసేసినాను. మనము గుమగుమలాడే ఈ పెసరపప్పు రసాన్ని చూడండి ఎంత రుచికరంగా కనపడుతుందో అంత రుచికరంగా కూడా ఉందన్నమాట ఈ రసం అనేది. మన రాయలసీమలో కారం అనేది ఎక్కువగా ఫేమస్ కాబట్టి గుమగుమలాడే పెసరపప్పు రసం రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.